నోర్మై, నా కొడుకుతో కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని నీ కాళ్ళ దగ్గర పడేసుకున్నావు. నువ్వు మీ తాత కలిసి మా బతుకులు మరీ ఇంత లోకు చేసేశారంటే. నువ్వు వచ్చింది నీ కొడుకు కోసం, మరదలుగా కాదు, యజమానిగా వచ్చాను. నా పనివాడు అదే నీ కొడుకుని నాతో తీసుకెళ్ళడానికి వచ్చాను. నమస్తే యజమాని గారు. పనివాళ్ళ కోసం యజమానులు ఇంత కష్టపడేంత దూరం కారేసుకుని రావడం ఎందుకో? నా గొంతులో ప్రాణం ఉండగా కార్తీక్ బాబుని నేను రానివ్వను. నేను ఇటు మాట్లాడుతుంటే తమరు అటు చూస్తారేంటో అన్నారు గారు. టైం ఎంత అవుతుంది? అది తెలుసుకోవడానికి ఎంత దూరం వచ్చారా? ఎంత అయిందో గుర్తు చేయడానికి వచ్చాను. గుర్తులేనంతగా ఆదమర్చి ఎవరు నిద్రపోవట్లేదండి. భార్యతో ఎక్కడికో షికార్కి వెళ్ళినట్టున్నావు కదా, ఇంకా ప్రపంచం ఏం గుర్తుంటుందిలే. వర్కర్స్ కూడా మనుషులే, వాళ్ళకి కొన్ని పనులుంటాయి. అది నీ టైంలో చేసుకోవాలి, నా టైంలో కాదు. 10 నిమిషాలు లేట్ అయినందుకే ఇంత హడావుడు ఎందుకు అన్నారు గారు? రానుకున్నారా? ఆపాలనుకున్న వాళ్ళు అడ్డంగా నిలబడతారు కదా. అడ్డాలు నిలువుగా మారతాయి. అంటే కార్తీక్ బాబు వస్తాడు. దీపా, కార్తీక్ బాబు శివనారాయణ తాతయ్య గారింటికి వెళ్తాను. అది కదే వెళ్తాడతయ్య. రానివ్వను అని రాత్రి నాతో శపథం చేసి ఇప్పుడు వెళ్తాడు అంటుందేంటి? నా భార్య చెప్పింది వినపడిందిగా, నేను వస్తాను, మీరు వెళ్ళొచ్చు. టైం అయింది, నాతో రా, నిన్ను కార్లో తీసుకెళ్తాను. ఓనర్ కార్లో వెళ్ళేంత అదృష్టం మా వర్కర్స్కి ఎందుకండి? నాకు నా సైకిల్ ఉంది, నేను దాని మీద వస్తాను. డబ్బులు ఇస్తాను, బైక్ కొనుక్కో. బైక్ లోన్ పెట్టాను, నేను కొనుక్కుంటాను. నిజంగానే వస్తావా? మళ్ళీ నేను రావాలా? తమరికి అంత శ్రమ ఎందుకు? నేనే దగ్గరుండి రెడీ చేయించి మరీ పంపిస్తాను. విన్నారుగా, ఇక వెళ్ళండి. వెళ్తాను బావా. నువ్వెంత లేటుగా వస్తే 1 నిమిషానికి 1 గంట చొప్పున లేట్గా పంపిస్తాను. అంత లెక్క పెట్టుకునేంత అవసరం నీకు రాదులే. ఓనరామ్ గారు, మీరు ఇలా సోది పెట్టి నేను రావడం లేట్ చేశారనుకోండి, 1 నిమిషానికి 1 రోజు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటికి వస్తావు కదా, అప్పుడు మాట్లాడుకుందాం. బయలుదేరు. దీపకేమైంది? ఏదో జరిగింది. ఇక్కడ పంచాయతీ మన గురించి నడుస్తున్నట్టుంది. ఏం బారు? పని వాళ్ళు పేర్లు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు వరుసలు పెట్టి పిలిచేవాడిని. అప్పుడు నువ్వు నా కూతురు కొడుకుని. మరి ఇప్పుడు వాడు ఎవడన్నా? దీప మొగుడు. మనుషులు నచ్చకపోతే సంబంధాలు తెగిపోతాయేమో కానీ బంధాలు తెగిపోవునన్నా. ఎక్కడున్నవాడు నీ మనవడు. మీ తాత ఎవరు అని వాడిని అడిగితే ఫలానా శివనారాయణ గారు అని ఇంటి పేరుతో సహా చెప్తాడు. కాబట్టి వాడు ఎక్కడున్నా కూడా వాడికి నువ్వు తాతవే. నువ్వు లేనిపోని ముళ్ళు పెట్టకు దశరథా. నాన్న దాసులు ఇంట్లోంచి బయటికి గెంటేయగలిగాడు గాని నువ్వు మనసులోంచి గెంటేయగలిగావా? ఎన్నాళ్ళు దూరంగా ఉన్నా అదే ప్రేమ, ఎన్నేళ్లు దూరంగా ఉన్నా అదే ప్రేమ, ఎప్పుడు కనిపించినా అదే ప్రేమ. పరిస్థితులు మారినా, పలకరించే పరిస్థితులు మారినా రక్తబంధాల్లో పిలుపులు మాత్రం మారవు నాన్నా. మనుషులు చచ్చిపోయినా కూడా ఎంత కోపం ఉన్నా పేరు తీసి చచ్చాడని చెప్పుకోరు. మీ తాత చనిపోయాడనో, మీ మామ చనిపోయాడనో, మీ బావ చనిపోయాడనో చెప్తారు. ఊపిరి లేని శరీరాన్ని కూడా వరసలు పెట్టి పిలుస్తారు. ఊపిరి లేని శరీరంతోనే బంధం తెగిపోనప్పుడు బతికున్న మనమెందుకు నాన్న వాటిని దూరం చేసుకోవడం? కాంచన ఎప్పుడు గుర్తొచ్చినా నా చెల్లి, కార్తీక్ ఎప్పుడు గుర్తొచ్చినా నా మేనలుడే. ఒప్పుకున్నావు. దాన్ని బ్రేక్ చేస్తే 10 కోట్లు ఇవ్వాలన్న నిబంధన కూడా ఒప్పుకున్నావు. నా మనవరాలు నీకు చేసిన సాయానికి రుణం తీరిందని తను అనుకునేంత వరకు నిబంధనలని నియమాలని అనుసరించాల్సిందే. వాటికి తల వంచి మేము చెప్పిందలా చేయాల్సిందే. నువ్వు చేసిన తప్పులకి ఇలాంటి శిక్ష పట్టమే న్యాయం. అన్యాయం. ఇక్కడ న్యాయం జరగడం లేదు తాతయ్య గారు. అడగడానికి నువ్వెవరివి? మా సుమిత్రత దశరథ మావయ్య కన్న కూతురువి. నిన్నే అడిగేది. అడగడానికి నువ్వెవరివి? నా కన్న తల్లే నువ్వెవరివి అంటే నేను నీ కన్న కూతుర్ని అని చెప్పుకోలేని దుస్థితి. అడుగుతుంటే మాట్లాడవేంటే? ఇదేంటి గడపకి దండం పెడుతుంది? దీప ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇంటి గడప లక్ష్మీదేవి స్వరూపం. అమ్మా లక్ష్మీదేవి, ఒకప్పుడు నన్ను అనాథగా ఇంటికి తీసుకొచ్చావు, ఇప్పుడు ఈ ఇంటి బిడ్డగా తీసుకొచ్చావు. ఒక లక్ష్యంతో అడుగు పెడుతున్నాను. నా లక్ష్యానికి నువ్వే తోడు.
నువ్వు లోపలికి రావద్దు. నన్ను క్షమించండమ్మా. నేను రావడం మీకు నచ్చకపోవచ్చు, కానీ న్యాయం జరగాలంటే రాక తప్పదు. ఇక్కడ ఎవరికి అన్యాయం జరుగుతుంది? నా భర్తకి. ఇన్నాళ్ళు కార్తిక్ బాబు అనేది ఇప్పుడు ధైర్యంగా భర్త అని చెప్తుందేంటి? ఇది నా విషయాలు బయట పెట్టడానికి ఏ సాక్ష్యంతోనూ రాలేదు కదా. దీపా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, వెళ్ళు. నేను న్యాయం అడగడానికి వచ్చాను. దీపా మనం తర్వాత మాట్లాడుకుందాం, నీకన్నీ తెలుసు కదా, మనం ఒక మాట అనుకున్నాం కదా. నేను నా భర్త తరపున న్యాయం అడగడానికి వచ్చాను కార్తిక్ బాబు. చూడమ్మా, నీకు అన్యాయం అనిపించడానికి ఇక్కడ ఎవరిని మేము పశువుల్ని కట్టినట్టు కట్టేయలేదు. నీ భర్త ఇష్టానికే వచ్చాడు. నా సొంత మరదలివి, నా తల్లికి మేనకోడలివి, శివనారాయణ గారి సొంత మనవరాలివి, ఆ యావదాస్తికి ఒక్కగానొక్క వారసురాలివి. తాతయ్య, పిలుపుకే కాదు, నువ్వు నిజంగా నా తాతయ్యవే. ఏంటే ఎప్పుడు చూడనట్టు ఇంట్లో మనుషులందరినీ అలా కొత్తగా చూస్తున్నావేంటి? ఆ దాసుగాళ్లాగా నీ కూడా ఏమైనా అయిందా ఏంటి? ఇక నుండి నా సొంత మనవరాలే జీవితాంతం నీ స్థానంలో భోగభాగ్యాలు అనుభవిస్తుంది. నీ వల్లే ఈ కుటుంబానికి పరిస్థితి వచ్చింది. నిన్ను మాత్రం క్షమించకూడదు. గ్రాని అన్నట్టు దీపలో ఏదో తేడా కనపడుతుంది. ఉదయం నుంచి దీప నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి రివర్స్ లో బిహేవ్ చేస్తుంది. బావని పంపదు అనుకున్నాను, పంపింది. ఇది రాదు అనుకున్నాను, వచ్చింది. ముందు ఎందుకు వచ్చిందో చూద్దాం. తనేం చెప్పాలనుకుంటుందో ముందు విందానన్నా. అమ్మా దీపా, నువ్వు ఎవరో కాదు, మా సుమిత్ర. అంటున్నావో చెప్పు. దీప ఏం చెప్పాలనుకుంటుంది? ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ముందు బయటికి పొమ్మనండి. సుమిత్ర, తనిప్పుడు మనకు తెలిసిన దీపగా కాదు, కార్తిక్ భార్యగా వచ్చింది. భర్త తరపున భార్యకి మాట్లాడే అధికారం ఉంది. మనం అవకాశం ఇవ్వాల్సిందే. నువ్వు చెప్పమ్మా. భార్యాభర్తలు చరిసగా ఉన్న మాటకి అర్థమేంటండి? వాళ్ళిద్దరూ వేరువేరు కాదు, ఇద్దరు ఒకటే అని. అంటే నా భర్త నేను ఒకటే కదా? అవును. నా భర్త ఎందుకు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు? నీకోసం. కాస్త వివరిస్తారా? నిన్ను బ్రతికించుకోవడానికి కావాల్సిన బ్లడ్ ని, ఆపరేషన్ కి డబ్బు నేనే ఇచ్చాను. ఇచ్చిన దానికి ప్రతిఫలంగా నేను కోరిన విధంగా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు. అంటే నా భర్త నా కోసం పొందిన సాయానికి మీ దగ్గర రుణం తీర్చుకుంటున్నారు, అంతేనా? అంతే. నిజానికి రుణం నేను తీర్చుకోవాలి. ఇంగ్లీషు అని కొంచెం వెనక్కి వాలాడు వీడు. ఎందుకని? వాడు వీడిని సంకల్లో పెట్టుకుని 7 సముద్రం తిప్పాడు. అటువంటి వాలిని రాముడు ఒకే ఒక్క బాణంతో వేసేసాడు. శ్రీమద్ రమణ గోవిందో హరి. ఇప్పుడు అర్థం చేసుకో. ధర్మం అధర్మం పక్కనెట్టు, మంచి చెడ్డ పక్కనెట్టు, పరాక్రమంలో కూడా నువ్వు రాముడు ముందు సరిపోవు. నువ్వు జయించలేని వాలిని, నిన్ను సంకల్లో ఇరికించుకుని శబ్ద సముద్రాలు తిప్పినటువంటి వాలిని ఒక్క దెబ్బలో కొట్టాడు రాముడు. ఆయన 7 చెట్లు ఆయన సుగ్రీవుడు పరీక్ష పెట్టాడు వాలిని చంపడానికి ముందు. 7 తాడుల సర్వం ఏకంబుగా దృంచి అని రాస్తుంది మహాకవయిత్రి మొల్ల. 7 తాడు చెట్లను కొట్టాడు. సుగ్రీవుడు పెట్టిన పరీక్ష ఏమిటంటే 7 చెట్లనే 7 బాణాలతో కొడితే చాలయ్యా అన్నాడు. 2వ బాణం వేయద్దు ఒక చెట్టుకి. 7 చెట్లని 7 బాణాలతో కొట్టాడు. నువ్వు తప్పుకో అన్నాడు. అని రాముడు ఒక్క బాణం వేశాడు. ఒక్క బాణంతో మొత్తం 7 పోయి. అది రామచంద్రమూర్తి. ఒక్క బాణమే. అంటే మొదటి చెట్టుకు తగిలి మళ్ళీ 2వ దానికి, మళ్ళీ 3వ దానికి, మళ్ళీ 4వ దానికి తగిలి 7 తాడు చెట్లని ఖండించాక ఆ బాణం తిరిగి వచ్చి రాముడు అంబుల పొదిలో చేరింది. రాముడా మజాక. రాముడంటే ఎవరు? రాముడంటే ఎవరు? వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి రాముడిగా పుడితే ఆయన భూమండలంలో పుట్టిన తర్వాత నేనెందుకు ఇక్కడ అని వేదం స్వయంగా రామాయణంగా పుట్టింది. వేదమే రామాయణంగా పుట్టింది. అటువంటి రాముడితో వీడు పెట్టుకుంటాడు. ఆయన ఇంకా మానవుడుగా పరిమిత శక్తిని ప్రదర్శించాడు. ఆయన అసలు విష్ణుమూర్తి శక్తిని ప్రదర్శిస్తే వీడెక్కడ మిగులుతాడు? ఇంత చేస్తే ఈ సన్నాసి అక్కడ ద్వారపాలకుడే కదా. అహంకారం అలా వచ్చేస్తున్నాడు మనుషులకి. కిందకు వచ్చే రాజ్యాలు పరిపాలించేసరికి ఆ ఐశ్వర్యం బాగా వచ్చేసరికి అహంకారం కమ్మేస్తుంది. అందుకని ఒకసారి గుర్తు చేశాడు. వాలిని గుర్తే కదా ఆయన ఒక్క దెబ్బతో. ఇంకో మాట కూడా చెబుతున్నానయ్యా, కార్తవీర్యార్జునుడు నేను ఓడించాడా లేదా అంటే తప్పనిసరి పరిస్థితుల్లో, ప్రతివాడికి పరిస్థితులే కారణాన్ని ఆయన. ప్రతివాడు ఓడిపోయినప్పుడు ఇలా అంటాడు, గెలిస్తే మాత్రం మన ప్రభావం అంటాడు. ఇక్కడ తప్పనిసరి పరిస్థితులు అట. కొందరు చూడండి, తప్పుడు పనులు ఏమైనా జరిగినప్పుడు ఆ బలహీన క్షణంలో నేను అలా లొంగిపోవలసి వచ్చింది. ఆ క్షణం బలహీనం కాదమ్మా, ఆ క్షణం చాలా బలవత్తరం, అందుకే లొంగిపోయాం. బలహీన క్షణం ఏంటి?
ఆ క్షణం బలవత్తరం. ఆ క్షణంలో మనం బలహీనులు అయ్యాం. అంటే జీవితం బాగుండాలంటే ప్రతి క్షణం జాగ్రత్తగానే ఉండాలి. బలహీన క్షణాలు ఎవరిని కమ్మేస్తే? బలహీనులనే కమ్మేస్తాయి. బలహీన అనే విశేషణం క్షణాన్ని కాదు, నీది. నువ్వు బలహీనమైన క్షణంలో అని చెప్పు. బలహీన క్షణం అంటే ఏంటి? సమాసం తప్పు, తెలుగు మాస్టర్ ఒప్పుకోడు. బలహీన క్షణం అనకూడదు, మనం బలహీనమైన క్షణం. అప్పుడు మనకి తుఫాన్ ఎప్పుడు వస్తుంది? అల్పపీడనం ఉంటే వస్తుంది, అధిక పీడనం ఉంటే రాదు. అల్పపీడనమే బలహీనత. బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది, వాయుగుండం వచ్చే అవకాశం ఉందన్నాడు. ఎక్కువ పీడనం ఉంటే రాదు. అంటే మన మనస్సులో కూడా కొన్ని అల్పపీడనాలు ఉంటాయి. మన లోకువులు, మన బలహీనతలు, మన లొసుగులు, మన లోపాలు, మన రంధ్రాలు, ఒక మాటలో చెప్పాలంటే అవే ఎదుటివాడు పట్టుకుంటాడు. నీకు తాగే అలవాటు లేనప్పుడు, తాగే ఉద్దేశం లేనప్పుడు, ఎంతమందిలో ఉన్నా నువ్వు తాగక్కల. లేదు నేను రానని చెప్పొచ్చు హాయిగా. సోషల్ డ్రింకింగ్, సైన్స్ డ్రింకింగ్, మ్యాథమెటిక్స్ డ్రింకింగ్, ఇన్ని డ్రింకింగ్లు వచ్చాయి మధ్య. సోషల్ డ్రింకింగ్ అట వాడెవడో పిలిచాట వీడు పెడతాట. ఎవడెళ్ళమన్నా నేను? వాడు ఏమైనా అనుకుంటాడే, వాడు అనుకోవడానికి ఏమైనా రాముడా, కృష్ణుడా, సాందీపనా? ఏడు వాడెవడో గొట్టంగాడు ఓ ఫ్రెండ్. నేను రానని చెప్పు. పిలుస్తారమ్మా, వాడు సొమ్మెం పోయింది, మనం వెళ్ళిపోవడమే. అంటే మనలో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను వాడు సొమ్ము చేసుకున్నాడు. అది రామాయణం చెబుతోంది, సుందరకాండ. అందుకని ఈయన అంటున్నాడు ఇక్కడ, ఏమిటయ్యా అది? ఏ అంచనా వేస్తున్నావు? ధర్మాధర్మాలు పక్కనెట్టు. మూలం వంశంతో సహా మూలం నాశనం అయిపోయే పని చేసావు, అది కూడా పక్కనెట్టు. నీ పరాక్రమంతో గెలవగలరు. ఏమిటి నీ పరాక్రమం? బోడి పరాక్రమం. నువ్వు ఎవరి చేతుల్లో ఓడిపోయావో వాళ్ళందరినీ ఈ పాటికే రాముడు ఓడించాడు, చంపేశాడు. ఆయన నువ్వెలా గెలుస్తావు? నీకు చరిత్ర నీ దగ్గరికి రాలా. వాలి నీకు బాగా తెలుసు కదా. ఎందుకంటే వాలి వీడిని బంధించి 6 నెలలు జైల్లో పెట్టాడండి. మామూలు శిక్షగా 6 నెలలు జైల్లో పెట్టాడు. ఈ వెధవ ఎంత వెధవ అంటే, రావణాసురుడు ఇంత పండితుడై ఉండి కూడా వాడు బుద్ధి ఎటువంటిది అంటే, వారి నుంచి విడిపించడం కోసం ఏమన్నాడంటే, నేను సభలో చెబితే బాగుండదు కానీ వాడు దుర్మార్గం కోసం చెబుతున్నా, మండోదరం నీకు ఇస్తాను, నన్ను వదిలేయమని చెప్పాడు వాడు. ఇది ఉన్నమాట. అనర్ఘ రాఘవంలో ఉంది ఖచ్చితంగా. మండోదరం పంపిస్తాను వదిలేయమని చెప్పొచ్చి, ఇంత దుర్మార్గుడా? పెళ్ళాన్ని పంపించి వదిలించుకుంటాడా జైలు నుంచి? వీడు ఇంకోటి పెళ్ళాన్ని ఎత్తుకొస్తాడా? ఒక్కో మనిషి ఎలా ఉంటాడండి అసలు? వాడు చేసిన పని ఏమిటి? వాడు ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? ఒకప్పుడు వారికి భయపడి నీ పెళ్ళాన్ని వాడికి అప్పకేసి మండోదరిని అడిగావా? ఆవిడ అలాంటిదేనా? ఇంత వ్యధవ కాదు కదా ఆవిడ. చచ్చినా ఒప్పుకోదు. సీతంతో ఆవిడంతే. వీడి ఇష్టం ఇక్కడ వాగ్దానాలు. నన్ను వదిలిపెట్టవయ్యా, అంత దూరంగా మాట్లాడాలా? ఇది మనిషి చరిత్ర. ఘనపాఠం సృష్టించినవాడే, వేదం నేర్చినవాడే, మహాతపస్సు చేసినవాడే, పేగులు తీసి వాయించినవాడే. ఆ క్షణం వేరు, ఈ క్షణం వేరు. మన జీవితాలు అంతే. ఇదివరకేవో మంచి పనులు చేసామని మాట్లాడదాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు సారా కొట్టు ఎందుకు పెట్టావు చెప్పు. చెప్పడం. నేను తిరుపతి నెలకోసారి వాడు, తిరుపతి నెలకోసారి వెళ్ళిన వాడు సారా కొట్టు పెట్టాడు. తిరుపతి నీకు అర్థం కాలేదు. తిరుపతి వేరే, సారా కొట్టు వేరే. నమశివాయ. చేసే వంకర పనులు మనం తిరుపతి ఎడుతూ ఉంటాం. ఎందుకు? దేవుడిని గుండు గీసేయడానికి. ఇక్కడ మనం గీసుకోవడం కదా, ఆయనకే. నా కొట్టు నాదే, పైగా నా సారా కొట్టుకి లాభాలు వచ్చేలా చేయ. వెంకటేశ్వర ఎంత వెర్రివాడైపోయాడు. వీడు సారా కొట్టుకి లాభాలు వచ్చేలా చేయాలట. అక్కడ బొమ్మ పెడతాడు, శ్రీ వెంకటేశ్వర వైన్స్. నమశివాయ. ఎంత పాపం, ఎంత పాపం. శ్రీ వెంకటేశ్వర వైన్సా? వెంకటేశ్వర స్వామికి వైన్ షాప్కి సంబంధం ఏంటి? షిరిడీ సాయి వైన్స్. ఎంత మహానుభావుల్ని మనం అవమానిస్తున్నామండి, భక్తులు అని చెప్పుకుంటూనే. భక్తులు అని నువ్వు సాయి భక్తులు అయితే వైన్ షాప్ పెడతావా? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? సాయిబాబా చెప్పింది ఏమిటి? నువ్వు చేస్తున్నది ఏమిటి? సమాజం నాశనం అయిపోయినా పర్వాలా, మనకి వ్యాపారాలు జరగాలి, మనకి లాభాలు రావాలి. అందుకు సాయిబాబా మహిమని, వెంకటేశ్వర స్వామి మహిమని కూడా ఉపయోగించుకోవాలి. నేను అందుకే ఎక్కువ మందితో ఫోటోలు దిగను. వీడు ఎప్పుడో వైన్ షాపులో పెడతాడు, పట్టుకెళ్తాను. పైగా గురువుగారు బొమ్మట్టే కలిసి వచ్చింది అన్నాడు. ఇదో అప్రతిష్ట నాకు. వీలైనంత తప్పించుకుని వెళ్ళిపోతాను. ఎందుకు వచ్చిన గొడవ ఏమో. ఏం చేస్తారో ఎవరికి తెలుసు అండి. పెద్ద ఫ్రేమ్ కట్టి పెట్టేస్తారు అక్కడ. దేవుళ్ళని అవమానించిన వాళ్ళు మమ్మల్ని అవమానించరా? మేమంతా మనం ఆలోచించుకోవాల్సింది ఎప్పుడు విద్య ఉంది, జ్ఞానం ఉందంటే వైరాగ్యం ఉందా, ఆచరణ ఉందా? ఇన్ని పిచ్చి కోరికలు నీలో చెలరేగుతున్న తర్వాత నువ్వు ఎంత విద్యావంతుడివైతే ఎవరికి కావాలయ్యా? అనవసరమైన విషయం అది. అది చెబుతున్నాడు హనుమంతుడు. వాని అంతేకాదు, నిన్ను ఓడించాడు కార్తవీర్యార్జునుడు. అవును కదా, వాడికి 1000 చేతులు ఉన్నాయి. వీడుకున్నదంతా 20 సంఖ్య కూడా తక్కువే. వాడు దత్తాత్రేయ ఉపాసకుడు. వాడు ఉపాసన వేరే, ఉపాసన బలం. వాడు అంత మంచివాడేం కాదు, కానీ ఉపాసనేనండి. దత్తాత్రేయ ఉపాసకుడు. వాడు వీడిని జయించాడు. ఆ కార్తవీర్యార్జునుడిని పరశురాముడు జయించాడు. 1000 చేతులు నరికేశాడు పరశురాముడు. ఆ పరశురాముడిని రాముడు జయించాడు. అది రామచంద్రమూర్తి, అది రామచంద్రమూర్తి.
ఎక్కడ పోరాడుతున్నావు అనవసరంగా? నిన్ను జయించిన వాడు కార్తవీర్యార్జునుడా, వాణ్ణి జయించిన వాడు పరశురాముడా, వాణ్ణి జయించిన వాడు రాముడా, నీకంటే 3 మెట్లు పైన ఉన్నవాడితో యుద్ధం చేస్తున్నావు, బుద్ధి జ్ఞానం ఉందా అన్నాడు. మనవాడు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాడు. ఇంక అయ్య బాబోయ్ అంటే ఆలోచించకుండా చేసే కామక్రోధ లోభాలకి రెచ్చిపోయి మనుషులు చేసే పనులు ఇలా ఉంటాయి. ఆలోచన ఉండదు. ఆలోచన ఉంటే వెంటనే అట్టు తిరగ